హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా స్త్రీలలో అంటే కొంత యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు రజస్వల అంటే పెద్ద మనిషి కారు అన్నట్టు. అయితే వయసు పెరుగుతున్నా కూడా కొన్ని సందర్భాల్లో చాలా వరకు కూడా 14, 15, 16 ఇయర్స్ వచ్చినా కూడా కొంతమందిలో ఈ రజస్వల ప్రాబ్లం అనేది జరుగుతున్నది. అంటే వాళ్ళు పెద్ద మనిషి కారు అంట త్వరగా. సో దీనికి కారణం వాళ్ళు బ్లడ్ లోపం అయినా కావచ్చు, లేదంటే హార్మోన్స్ ప్రాబ్లం అయినా కావచ్చు, గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇలాగ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాలు కనుక మీరు ఫాలో అయినట్లయితే వాళ్ళకు త్వరగా రజస్వల అవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ సందర్భాల్లో మీరు చేయవలసిన 3 చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలలో ఏ చిట్కా ఫాలో అయినా పర్లేదు, 3 చిట్కాలు ఫాలో అయినా కూడా పర్వాలేదు. దీనికి కావాల్సిందల్లా ఏంటి అంటే, ముందుగా ఎస్టి మధు చూర్ణం. ఎస్టి మధు అనేది మనకు మామూలుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంది. ఎస్టి మధు చూర్ణాన్ని తీసుకోండి. ఈ ఎస్టి మధు చూర్ణాన్ని రోజు ఒక చెంచాడు చొప్పున ఆవు పాలలో వేడి చేసి చల్లార్చినట్టు గోరువెచ్చటి ఆవు పాలలో తాగిస్తూ ఉండండి ఉదయం పూట పరిగణన. ఓకేనా? ఇకపోతే వీలు ఉంటే మీకు దొరికితే మందార పూలు, ఎర్రటి మందారాలు ఉంటాయి కదా, వాటి యొక్క రెమ్మలు, మందార పూల యొక్క రెమ్మల్ని రోజు ఒక 3 పూల వరకు అట్లా 3 నుంచి 4 పూల రెమ్మల్ని తినిపిస్తూ ఉండండి. ఇవి శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడానికి, రక్తాన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మామిడి చెక్క యొక్క బెరడు, ఈ మామిడి చెక్క దాదాపు అంతటా అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ మామిడి చెక్క యొక్క బెరడును కొద్దిగా నీళ్ళలో వేసి దంచి కచ్చపచ్చ చేసిన తర్వాత దాని యొక్క రసాన్ని తీసి ఆ రసంలో ఒక గ్లాసు గోరువెచ్చటి ఆవు పాలలో ఈ రసాన్ని కలిపి తాగిస్తుండండి. కొద్దిగా కండ చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇలా ఉదయం కానీ రాత్రి కానీ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా కేవలం ఒక వారం నుంచి 10 రోజులనే ఎలాంటి స్త్రీలైనా సరే, ఎలాంటి గర్భ దోషాలు ఉన్నా సరే వాళ్ళు రజస్వల అవ్వడం అనేది జరుగుతుంది. సో చాలా మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. నవే డేస్ లో మనం తినే ఆహారం కానివ్వండి, మనం ఉన్న వాతావరణం కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనిషి యొక్క శరీరాన్ని ఖచ్చితంగా కలుషితం చేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే పిల్లలు అతి తక్కువ వయసులోనే రజస్వల అవ్వడం, లేదా వయసు పెరిగినా కూడా రజస్వల కాకపోవడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలని మనము చేయడం వల్ల వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఎలాంటి దోషాలైనా సరే పూర్తిగా తగ్గిపోయి నార్మల్ గా మళ్ళీ రజస్వల అవ్వడము, రెగ్యులర్ గా మళ్ళీ మెన్స్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.